కనుమ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని నాన్ వెజ్ మార్కెట్లు రద్దీగా మారాయి. మటన్, నాటుకోళ్లకు డిమాండ్ పెరిగింది. కిలో చికెన్ ధర 300కు పైనే ఉంది. ఇటు చేపలు, రొయ్యల సేల్స్ కూడా బాగా పెరిగాయి. ఒక్కో నాటుకోడి ధర 2000 వరకు విక్రయిస్తున్నారు. నేనే ఇచ్చాను. నేను మొత్తం మీదేలే. హైదరాబాద్లోని మటన్ షాపుల వద్ద నాన్ వెజ్ ప్రియులు క్యూ కట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, ఓవర్ టు యు. ఇటు కనుమ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి నాన్ వెజ్ షాపుల ముందు రద్దీ పెరిగింది. సో 2 రోజుల పాటు ఇటు సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలినటువంటి నగరవాసులు ఇక 3వ రోజు పండుగ చివరి రోజు కావడంతో ఇటు కనుమ సందర్భంగా ఇటు నాన్ వెజ్ తినడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందులో భాగంగానే సిటీలో ఉన్నటువంటి చికెన్ షాపులు, మటన్ షాపులు, ఫిష్ షాపుల వద్ద విపరీతమైనటువంటి రద్దీ అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు పంజాగుట్ట కానివ్వండి, కూకట్పల్లి కానివ్వండి, ముషీరాబాద్, జియాగూడ మార్కెట్లలో అయితే రద్దీ విపరీతంగా పెరిగినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం నేను పంజాగుట్ట మార్కెట్ దగ్గర ఉన్నాను. సో పంజాగుట్ట ఇటు చికెన్ షాపుల దగ్గర, మటన్ షాపుల దగ్గర రద్దీ చూడొచ్చు. దాదాపు కిలోమీటర్ మేర బార్లు తీరారు. సో పండుగ కాబట్టి సో 2 రోజుల పాటు పూర్తిగా ఇటు కేవలం వెజిటేరియన్ మాత్రమే తీసుకున్నటువంటి వారు సో ఈ 3వ రోజు కనుమ పండుగ కాబట్టి సో ఇటు నాన్ వెజ్ తినడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. సో అందులో భాగంగానే ఇటు ఏదైతే నాన్ వెజ్ తీసుకోవడం కోసం క్యూ లైన్లు కడుతున్నారు. సో సిటీలో ఉన్నటువంటి ఏ నాన్ వెజ్ షాప్ దగ్గర, ఏ మటన్ షాప్ దగ్గర చూసుకున్నా, చికెన్ షాప్ దగ్గర చూసుకున్నా కూడా ఇదే రద్దీ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు కుక్కడపల్లి, పంజాగుట్ట, జియాగూడ, ముషీరాబాద్ లాంటి పెద్ద మార్కెట్లు ఏవైతే ఉన్నాయో సో ఆ మార్కెట్ల దగ్గర అయితే విపరీతమైనటువంటి రద్దీ మనకు కనిపిస్తుంది. సో టోకెన్స్ కూడా ఇస్తున్నారు. సో ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? 2 hours అవుతుంది. ఇటు పండగ కాబట్టి తీసుకోవడానికి వచ్చారు. మీరు ఎక్కడ నుంచి? ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? గంట నుంచి. పండగ కాబట్టి చికెన్, మటన్ అన్ని తీసుకుంటాం. తీసుకోవాల్సింది నాకు గురువారం కదా, ఎవరు తినలే అని చెప్పి ఇదిగో తీసుకుంటాం. ఇంత ఉంటాయి మేము కూడా అనుకోలేదు. రేట్లు ఏమైనా పెరిగినాయి? పెరిగి 50 పెరిగింది. చికెన్ సార్ ఏంటి ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? ఆల్మోస్ట్ 1.5 hour పైన అవుతుంది. రేట్లు ఏమైనా పెరిగినాయి? అది 50 రూపీస్ పెరిగింది అంటున్నారు. చూడొచ్చు, ఏదైతే ఇటు పండుగ కాబట్టి ఇదే అదునుగా చేసుకుని ఇటు వ్యాపారులు కూడా మటన్ మీద 50 రూపాయలు, చికెన్ మీద దాదాపు 20 రూపాయల వరకు పెరిగినటువంటి పరిస్థితి. సో చికెన్ కూడా ప్రస్తుతం దాదాపు మార్కెట్లో కేజీ 320 నుంచి 340 రూపాయలు పలుకుతుంది. ఇక నాటుకోడు రేట్ అయితే ఇక అంతకంటే అదనంగానే పలుకుతుందని చెప్పవచ్చు. ఇక మటన్ అయితే దాదాపు 950 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు మటన్ కాస్ట్ పలుకుతున్నటువంటి పరిస్థితి. సో రేట్ ఎక్కువైనా పర్వాలేదు, టేస్ట్ మాత్రం పండుగ రోజు చేసి తీరాల్సిందే అంటున్నారు ఇటు నగరవాసులు. అందుకోసం దాదాపు గంట తరబడి వెయిట్ చేస్తున్నారు. సో దాదాపు ఒక్కొక్కరు గంట 2 గంటల పాటు ఇటు క్యూ లైన్లలో వెయిట్ చేస్తూ ఈ ఏదైతే నాన్ వెజ్ని టేస్ట్ చేయాలనే ఉద్దేశంతో పండుగ రోజు, ఎందుకంటే 2 రోజుల పాటు పూర్తిగా వెజిటేరియన్గా ఉండి ఏదైతే ఉన్నటువంటి వారు సో ఈరోజు పండుగ చివరి రోజు కాబట్టి సో నాన్ వెజ్ తీసుకోవడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నటువంటి పరిస్థితి. సార్ ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? 1 hour అయిందండి. రేట్లు ఏమైనా పెరిగినాయి? రేట్లు అయితే ఏం లేదు, అప్పుడప్పుడు వస్తుంటాను నేను. కానీ రేట్ల ఎంత సమస్య కాదు, కానీ టైరింగే ఇది అంతా నిలబడమే చాలా ఎక్కువ టైం ఎక్కువ తీసుకుంటుంది అంతే. పండగ కాబట్టి ఈరోజు పండగ కాబట్టి ఇలా కనుమ కదా అందరు ఇవాళ వస్తారు, లేకుండా యూజువల్లీ సండేనే ఉంటుంది.
కానీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు జనం. పండుగ కాబట్టి సో కనుమ పండుగ దృష్ట్యా ఇటు సిటీలో మనం చూడొచ్చు. మొత్తం కూడా ఇటు ఎక్కడ ఏ నాన్ వెజ్ షాప్ దగ్గర చూసుకున్నా కూడా దాదాపు 2 గంటలు 3 గంటల నుంచి లైన్లో వెయిట్ చేస్తున్నామని చెప్తున్నాం. మనం చూస్తున్నాం బార్లు తీరారు క్యూ లైన్లో అందరూ కూడా. సో సంక్రాంతి పండుగ దృష్ట్యా సో ఈరోజు పండుగ ఈ రోజుతో ముగుస్తుంది కాబట్టి కనుమ పండుగ రోజు తప్పకుండా నాన్ వెజ్ని టేస్ట్ చేయాల్సిందే అనుకున్నటువంటి మాంసం ప్రియులు అందరూ కూడా ఈ రోజు అయితే నాన్ వెజ్ షాపుల ముందు బార్లు తీరుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. చూస్తున్నాం మొత్తం కూడా క్యూ లైన్లు విపరీతంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ నాన్ వెజ్ షాప్ దగ్గర చూసుకున్నా కూడా విపరీతమైనటువంటి రద్దీ అయితే మనకు కనిపిస్తుంది. దాదాపు కిలోమీటర్ల మేర బార్లు తీరుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. సో దాదాపు అంటే రెగ్యులర్గా ఉండేటటువంటి రేట్ కంటే కూడా ఇటు వ్యాపారులు కూడా చికెన్ మీద మటన్ మీద అదనంగా రేట్లు పెంచేశారంటూ కూడా ఇటు కస్టమర్లు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు కనుమ సందర్భంగా నగరంలో ఉన్నటువంటి నాన్ వెజ్ దుకాణాల ముందైతే రద్దీ విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు జర్నలిస్ట్ ప్రమోద్తో నుమాన్ ఏమైనా ఆంధ్రజ్యోతి పంజాగుట్ట నుంచి.